బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ ఇవాళ చలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఓయూ ఎన్ఎస్యుఐ నాయకులు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ ముందు ప్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు. గ్రూప్ 2 ఎగ్జామ్ కనీసం 3 నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆగస్టు 2 నుంచి 21 వరకు గురుకుల పరీక్షలు ఉన్నాయి. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జేఎల్ పరీక్షలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ అధికారులు ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో చాలా పరీక్షలు ఉన్నాయంటున్నారు అభ్యర్థులు. గురుకుల జూనియర్ లెక్చరర్ పరీక్షలతో ఇబ్బంది ఉందని చెబుతున్నారు. అంతేకాదు ఎకానమీ పేపర్లో అదనంగా 70% సిలబస్ ఉందన్నారు. గ్రూప్ 2 పరీక్షలప్పుడే రాఖీ పండుగ వచ్చిందని చెప్పారు. ఆగస్టు 31న రాఖీ సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా ఉంటుందని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీని కార్యాలయాన్ని ముట్టడించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా 9 ఏళ్లు నీరును తలపించిన కేసీఆర్ ఎన్నికల ముందు ఓట్లు సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్థులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని పరీక్ష పెడుతున్నాడని మండిపడ్డారు. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తున్న డిమాండ్పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.